మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ నామినేషన్స్ అనేది మనకి ముగిసింది. సో మనకి నిన్న విత్డ్రాల్ తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఫైనల్గా మనకు 33 మంది అభ్యర్థులు మనకి యాక్సెప్ట్ కావడం జరిగింది. సో దాని తాలూకా ఫామ్స్ అవన్నీ కూడా మనం సిఇఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. అలాగే దాని తాలూకా మనకి ఆ బ్యాలెట్ ప్రింటింగ్ కూడా మనకి ఆల్రెడీ కర్నూలు ప్రెస్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే మనకు మొత్తం 101 మంది అభ్యర్థులు మనకి విత్డ్రాల్ తర్వాత మనకి పోటీలో నిలబడడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అలాగే మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే మొత్తం 136 మంది అభ్యర్థులు ఉన్నట్టు లెక్క. ఇందులో మనకి 114 మంది జెంట్స్ ఉన్నారు, అలాగే 20 మంది ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు. అంటే బోత్ పార్లమెంటు అసెంబ్లీ కలిపి లెక్క ఇది. అలాగే మనకి మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. సో మనకి నామినేషన్స్ తర్వాత ఇప్పుడు మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం ఇప్పుడు చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ రోజు నుంచి ఎవ్రీ డే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరుగుతుంది. సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు అంతకుముందు కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా 1523 మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో అంటే మేము బిఎల్ఓని పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ లెటర్ 1520 మంది నుంచి మనకి రిప్లై రావడం జరిగింది. సో దాని తాలూకా మనకి మే 7, 8 మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాం. ఒకవేళ 7, 8 తారీఖులో మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ 9వ తారీఖు రెండో అవకాశంగా మేము మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక టీంలో మనకి 7 మంది ఆఫీసర్లు ఉంటారు. ఇందులో మనకి ఒక బిఎల్ఓతో పాటు ఒక గెస్ట్ ఆఫీసరు, తర్వాత ఇండివిజువల్ ఇంకు పెట్టే ఒక అధికారి, అలాగే మార్కెట్ కాపీ పట్టుకుంటున్న అధికారి, అలాగే ఒక పోలీస్ అధికారి, వీడియోగ్రాఫరు మరియు మైక్రో అబ్జర్వర్. స్థూలంగా చూస్తే 7 మంది టీం మనకు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు ముందే మనం ఏ రూట్లో వెళ్తున్నామని కూడా మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఏజెంట్స్ అక్కడ సహకారంతో టోటల్ ట్రాన్స్పరెంట్గా మనం ఈ హోమ్ ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చూసుకుంటే మనకు ఈ జిల్లాలోనే ఓటు హక్కు ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటున్నారో వారు సుమారుగా మనకు 11,220 మంది మనకు ఫామ్ 12ని మనకి వాళ్ళు సైన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో ఎన్నికల విధిలో వింటూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు మనకు సుమారుగా 5,626 మంది కూడా మనకి ఫామ్ 12ని ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ జిల్లాలో ఓటు హక్కున్న విధుల్లో ఉంటున్న ఎంప్లాయీస్ తాలూకా మనకి ఓటింగ్ వచ్చేసి 5, 6, 7 మనకి ఏయూ యూనివర్సిటీలో మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ తాలూకా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ మీకు పెట్టడం జరిగింది. సో అది ఆల్రెడీ మనము అనౌన్స్ కూడా చేశాము. సో ఆ రోజు వాళ్ళకి సెకండ్ ట్రైనింగ్ అవ్వగానే సాయంత్రం ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి అక్కడ వాళ్ళు 5th, 6th, 7th ఈ డేట్స్లో మనకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అందులో మీదుగా మనకి పీఓకి, ఏపీఓకి 5th, 6th అని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఓపీఓకి 7th అని పెట్టుకోవడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు, ఇతరత్ర ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో వాటి తాలూకా 7th, 8th మనకు ఈ అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ మాకు అక్కడ అందించి టోటల్ సెక్రటరీ ద్వారా మాకు అక్కడ అందించడం జరుగుతుంది. ఇది పోస్టల్ బ్యాలెట్ తాలూకా ఓటింగ్ డేట్స్ మీకు చెప్పడం జరిగింది.
అలాగే మనకు జిల్లాలో చూసుకుంటే సుమారుగా 110 ఎంసీసీ టీమ్స్ కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. ఇందులో మనకి అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కావచ్చు, వీడియో వ్యూయింగ్ టీమ్స్ కావచ్చు, అలాగే మనకి అకౌంటింగ్ టీమ్స్ కావచ్చు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కావచ్చు. వీళ్ళందరూ వేరేసి సుమారుగా 420 మంది ఎంప్లాయీస్ ఎంటైర్ 110 టీమ్స్లో భాగస్వామ్యం, ఇంక్లూడింగ్ వీడియోగ్రాఫర్స్. నిరంతరము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, సివిజిల్లో వచ్చే కంప్లైంట్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ చేసే కంప్లైంట్స్ కానీ, వీరన్నీ కూడా మనకు టోటల్గా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొని ఎఫ్ఐఆర్స్ బుక్ చేసుకోవడం, సీజ్ చేయడం, ఇవన్నీ కూడా నిరంతరం యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఇందులో మీకు మేజర్గా గమనిస్తే సీజర్స్ తాలూకా ఈ రోజు వరకు, అంటే మార్చి 16 మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు వరకు సుమారుగా 13.41 కోట్ల విలువ గల సీజర్స్ మనం చేయడం జరిగింది. అందులో మనకు 3.54 కోట్లు క్యాష్, 20 లక్షల లిక్కర్, 29 లక్షల నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్, అలాగే 7.25 కోట్లు విలువ గల మెటల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఫ్రీబీస్ మనకు కుక్కర్స్ కానీ, బ్యాట్స్ కానీ, రకరకాల ప్రభావాలకి గురి చేసే ఐటమ్స్ విలువ 2.11 కోట్ల మేరకు మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీని కలెక్టరేట్లో ఉంటుంది. ఒకవేళ నాన్ పొలిటికల్ పీపుల్ ఎవరన్నా, అంటే జనరల్ పబ్లిక్ కానీ, స్మాల్ ట్రేడర్స్ కానీ, ఇతర వాళ్ళ తాలూకా ఏదైనా సీజ్ చేస్తే వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ అప్పుడు సమర్పించలేకపోతే మనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీని కింద కలెక్టరేట్లో ఉంది. అక్కడ వాళ్ళు వచ్చి మనకు అప్లికేషన్ పెట్టుకుని అవి ఆధారాలు చూపిస్తే వెంటనే రిలీజ్ చేస్తాం 24 అవర్స్లో. వాటి తాలూకా చూసుకుంటే అటువంటివి 171 కేసులు మనకి రికార్డ్ అయినాయి. 170 కేసుల్లో మనం రిలీజ్ చేయడం జరిగింది. ఒక కేసులో మనం ఐటీ డిపార్ట్మెంట్కి రెఫర్ చేయడం జరిగింది. సో అది కూడా మనకు రేపు ఎల్లుండి రాగానే అది కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది, బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది ఐటీ డిపార్ట్మెంట్. అలాగే సివిజిల్ తాలూకా చూసుకుంటే ఇది ప్రజల చేతుల్లో ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. సో ఒక యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏదైనా ఒక ఎంసీసీ వయలేషన్ తారసపడినా, మీకు ఎవరన్నా ఒక పొలిటికల్ పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ ఏదైనా ఇండ్యూస్మెంట్ చేసినట్టు మీకు తెలిసినా మీరు కానీ సివిజిల్లో కంప్లైంట్ పెడితే ఖచ్చితంగా 100 మినిట్స్లో వాటిని మేము ట్రాక్ చేసేసి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే మనకు టోటల్గా 562 కేసెస్ రావడం జరిగింది. అందులో మనకి 417 కేసెస్ రిజాల్వ్ చేయడం జరిగింది. 140 కేసెస్ ఇర్రెలవెంట్, ఈ మోడల్ కోడ్ కాకుండా ఇతర పొరపాటున ఏదైనా కేసు మీరు కంప్లైంట్ పెట్టుంటే అవి మేము డ్రాప్ చేయడం జరిగింది. అలాగే మనకు ఈ 417 కేసులో చూసుకుంటే 380 కేసుల్లో మేము 100 నిమిషాల్లోనే వాటిని ట్రాక్ చేసేసి వాటికి మేము సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ అక్యురసీ ఈజ్ అరౌండ్ 91% ఇన్ ది సివిజిల్ రిపోర్టింగ్ యాజ్ వెల్ యాజ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. అలాగే మనకు